ఆ విధంగా సూత మహర్షి శౌనకాది మహర్షులకు మొదటి అధ్యాయంలో పూజా విధానాన్ని తెలియజేయడం జరిగింది. ఏ విధంగా పూజ చేయాలి, ఏ విధంగా ఆ ఏ తిథుల్లో చేయాలని చెప్పుకోవడం జరిగింది. మొట్టమొదటిగా ఈ వ్రతాన్ని చేసిన వాడిని గురించి చెప్తున్నానయ్యా అని ఆ యొక్క సూత మహర్షి శౌనకాది మహర్షులకు ఆ విధంగా సమస్తమైనటువంటి రమాసహిత సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చెప్తున్నాడు. పూర్వకాలంలో కాశీ నగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేటువంటి వాడు. ఆ బ్రాహ్మణుడు తక్కువ పెట్టు, దాని గురించి వివరణ, డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా అట్లా చేయకు. ఆ విధంగా కాశీ నగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేటువంటి వాడు. ఆయనే ప్రతిరోజు కూడా యాయావార వృత్తి చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉండేటువంటి వాడు. ఏ విధంగా అంటే ప్రతిరోజు కూడా ఆ యొక్క అగ్రహారంలోకి వెళ్ళి భిక్షాటన చేస్తూ జీవనం గడిపిస్తూ ఉండేటువంటి వాడు. కాశీ నగరం అనగానే ఆ యొక్క పరమశివుని యొక్క ఆనవారమైనటువంటి క్షేత్రము, సాక్షాత్ పరమశివుడు వెలిసినటువంటి క్షేత్రము కాబట్టి ఆ క్షేత్రం చాలా పర్వదినంగా ఆ కార్తీక మాస కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ కాశీ క్షేత్రంలో బిల్వార్చనలు, అభిషేకాదులు, చండీ హోమాదులు, సమస్తమైనటువంటి గంగా పూజలు జరుగుతున్నటువంటి సమయము. ఆ యొక్క వీర బ్రాహ్మణుడు అయినప్పటికీ కూడా అతనికి సమస్తమైనటువంటి వేదాంగాలు చదువుకున్నటువంటి వాడు. సమస్తమైన అష్టాదశ మహాపురాణాలు, ఇతిహాసాలను చేసినటువంటి వాడు అయినప్పటికీ కూడా ఆ కాశీనగరంలోని ప్రజలు ఎవరు కూడా అతన్ని గుర్తించకుండా అతడు యాయావార వృత్తి భిక్షాటన చేస్తూ జీవనాన్ని గడిపిస్తూ ఉన్నాడు. దుఃఖితం భగవాన్ దృష్ట్వా భగవాన్ బ్రాహ్మణ ప్రియ అన్నట్టుగా ఒక రోజున సత్యనారాయణ స్వామి ఒక సన్యాసి రూపంలో వచ్చి, ఓ బ్రాహ్మణుడా, నువ్వు వేదాంగాలు చదివి కూడా సమస్తమైనటువంటి వేదాలు, చతుర్వేద పారాయణాలు, అష్టాదశ మహాపురాణాలు అవపోసన పట్టినప్పటికీ కూడా నిన్నెవరు పిలవకుండా ఉన్నారేంటయ్యా? ఈ యొక్క కాశీ నగరంలో ఏ కార్యక్రమానికి లేకుండా ఈ దారిద్రమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నావేంటయ్యా అని అడగగా అప్పుడు ఆ బ్రాహ్మణుడు చెప్తున్నాడు, నా యొక్క పూర్వజన్మ కర్మ ఏ విధంగా ఉన్నదో తెలియదు కదా స్వామి, నేను ఇంత నేర్చుకున్నప్పటికీ కూడా నన్ను ఎవరు కూడా పిలవకుండా ఉన్నారయ్యా అని చెప్పడం జరిగింది. మన యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం యొక్క కథలో ఇంతవరకే ఉంటుంది. అసలు ఎందుకు ఈ విధంగా అనేది మనం స్కాంద పురాణం నుంచి తీసుకోవాలి. కొందరికి తెలియదు కాబట్టి చెప్తున్నాం. ఈ యొక్క అప్పుడు స్వామివారు చెప్తున్నాడు, నువ్వు పూర్వజన్మంలో కూడా వేద పండితుడు అయినప్పటికీ కూడా ఎవరికి విద్య నేర్పలేదు, ఎవరికి ఒక ఆశ్రమం పెట్టి ఎవరికి కూడా నీ యొక్క విద్యను ప్రసరింప చేయలేదు. కాబట్టి ఈ జన్మంలో కూడా వేద పండితుడు అయి ఉన్నప్పటికీ కూడా నిన్ను ఎవరు కూడా ప్రజలు గుర్తించడం లేదు, నిన్నెవరు కూడా కార్యక్రమాలకు పిలవడం లేదు, నిన్ను అసలు లెక్కలోకే తీసుకోవడం లేదని చెప్పగా ఆ సన్యాసి పాదాల మీద పడి నమస్కారం చేయగా అప్పుడు చెప్తున్నాడు, స్వామివారి కాబట్టి సన్యాసి రూపంలో వచ్చాడు కాబట్టి చెప్తున్నాడు, రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతరాజం ఉందయ్యా, ఆ వ్రతరాజాన్ని చేసుకోవడం వల్ల నీ యొక్క పూర్వజన్మ కర్మంతా తగ్గుతూ ఉంటుంది. అందుకోసం స్వామివారు కూడా ఏం చెప్పాడు, ఒక్కసారి చేయగానే తగ్గదు. ఆ పూర్వజన్మ కర్మంతా వెళ్ళాలంటే ప్రతి పౌర్ణమి చేస్తూ ముందుకు వెళ్ళవయ్యా అని చెప్పి దాని విధి విధానాన్ని అంతా కూడా తెలుసుకొని ఆ యొక్క బ్రాహ్మణుడు బీద